హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈరోజు దుబాయ్ మన డే 3 అయితే మెరికల్ గార్డెన్తో అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ మెరికల్ గార్డెన్ అని చెప్పేసి చూడండి నేమ్స్ రాసి చక్కగా ఎంట్రన్స్లో భలే పెట్టారు కదండి. ఇది ఎంత బాగుందో చూడండి. ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్ అలానే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. చూడండి మన పక్కన ఎవరో చక్కగా పిల్లలతో ఫ్యామిలీ వచ్చి మంచిగా అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ నుంచి అయితే మేము ఒక 10 మినిట్స్ అయితే మా టీం మెంబర్స్ కోసం అయితే వెయిట్ చేసామండి. వెయిటింగ్ చేసి మా టీం మెంబర్స్ అందరూ వచ్చిన తర్వాత మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యాం అనమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకైతే మాత్రం ఎంట్రన్స్ అయితే అదిరిపోయిందండి. చూడండి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. గుర్రం బొమ్మలతో చూడండి ఎంత బాగుందో. ఇది గడ్డి చూడండి గుర్రం బొమ్మల పైన మనకి పెంచి దాని కటింగ్ చూసారా ఎంత బాగా చేశారో. ప్రతి ఒక్క మొక్క కూడా చాలా హార్ట్ఫుల్గా ఉందండి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా కలర్ఫుల్ మొక్కలు ఉన్నాయండి. ఇక్కడ 150 మిలియన్స్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయంటండి. ఇక్కడైతే మామూలు విషయం కాదు కదండి ఎన్ని రకాల మొక్కలు పెంచడం అనేది. అసలు ఒక ఎడారిలో, దుబాయ్ అంటేనే ఒక ఎడారి అండి. అలాంటి ఎడారిలో ఇక్కడ వాటర్ అది ఏమి ఉండదన్నమాట. అయినా కూడా ఇంత గార్డెన్ని వీళ్ళు డిజైన్ చేసి ఇంత గార్డెన్ని పెంచడం అనేది అసలు మామూలు విషయం కాదండి. ఇది ఇక్కడ చూడండి ఆర్ట్ సింబల్లో మనకి డిజైన్ చేసి ఈ ఆర్ట్ సింబల్ పైన కూడా ఫ్లవర్స్ని చూడండి ఎంత బాగా పెంచారో. చాలా అంటే చాలా బాగుంది కదండి. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఒక్క పువ్వు కూడా రాలిపోయిన పువ్వు కానీ వాడిపోయిన పువ్వు కానీ అస్సలు లేదనమాట. అంత ఫ్రెష్గా అయితే ఉన్నాయండి. వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో కానీ అసలు మామూలుగా లేవండి. ఇది చూడండి మనకి ఏనుగు బొమ్మలు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. అంటే కొన్ని రకాల యానిమల్స్ ఉన్నాయన్నమాట ఈ పార్క్లో. అయితే మనకి కొన్ని రకాల ఆర్ట్ సింబల్స్, కొన్ని రకాల మనకి హౌసెస్ అట్లా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా అయితే డిజైన్ చేశారనమాట. ఒక్క రకంగా చెప్పాలంటే ఇది ఫోటోషూట్కి అయితే మాత్రం అదిరిపోద్దండి. ప్లేస్ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. ఫోటోషూట్కి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే. చూడండి ఎటు పక్క చూసుకున్నా సరే కళ్ళు చెదిరిపోయే కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే మాత్రం ఉన్నాయండి. ఇక్కడ చూసారా క్లాక్ మోడల్లో చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఇక్కడైతే ఇలా మొక్కలు పెంచి చక్కగా కటింగ్ చేసి అసలు మామూలుగా లేదండి. అది మాటల్లో చెప్పలేమన్నమాట. అంత బాగుందండి. అది లైవ్లో చూస్తే మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట. అది చాలా బాగా డిజైన్ చేశారండి క్లాక్ అయితే. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ని ఒక్కొక్క రకంగా అయితే మనకి డిజైన్ చేయబడ్డాయండి. ఎంత బాగున్నాయంటే మనకి లెఫ్ట్లో చూసారా చిన్న చిన్న హౌసెస్ లాగా ఎలా మంచిగా డిజైన్ చేశారో. ఇక్కడ కూడా మొక్కల్ని పెంచి నీట్గా అందంగా కట్ చేసి ఎంత బాగా డిజైన్ చేశారో. ఒక్కొక్క ప్లేస్ని ఒక మంచి అందంగా అయితే ఒక్కొక్క ప్లేస్ని ఒక్కొక్క రకంగా అయితే డిజైన్ చేశారండి. ఇక్కడ పింగ్విన్స్ చూడండి ఎలా ఉన్నాయో. రకరకాల మోడల్స్లో అయితే మనకి మంచిగా డిజైన్ చేశారనమాట వీటిని. అలానే మనకి గుర్రం బొమ్మలు, ఏనుగు బొమ్మలు, అలానే మనకి నెమల్స్, క్లాక్ ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా అయితే ఇలా డిజైన్ చేశారనమాట. ఎంత బాగుందో. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే మాత్రం స్పెషల్గా చెప్పాలంటే పిల్లలకి చాలా బాగుందండి ఆడుకోవడానికి. పేరెంట్స్ పిల్లలు అయితే కూర్చొని మంచిగా ఆడుకుంటున్నారు అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్లేస్ కూడా. ఇటు చూడండి లెఫ్ట్లో కానివ్వండి, రైట్లో కానివ్వండి ఎంత బాగా డిజైన్ చేశారంటే అసలు ఈ ఫ్లవర్స్ని ఎంత నీట్గా డిజైన్ చేసి ఎంత బాగా కటింగ్ చేసి ఎంత బాగున్నాయి అంటే అసలు మామూలుగా లేదండి. ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. అంత బాగా అయితే ఉందండి. అలానే ఇటు సైడ్ చూడండి మనకి ఇక్కడ లవ్ సింబల్ ఆకారంలో అయితే ఉంది కదండి. ఇటు మనకి ఈ ప్లేస్ అయితే మనకి ఇంచగా ఫుడ్ తినడానికి అది రెస్ట్ తీసుకోవచ్చు. కొంచెంసేపు కూర్చొని చక్కగా మంచిగా ప్లేస్ని కొంచెం ఆస్వాదించవచ్చు అనమాట. అలా చూడండి ఇక్కడ చైర్లు కొన్ని టేబుల్స్ అవి వేసి అయితే పెట్టారనమాట. ఇక్కడ మంచిగా ఫుడ్ అయితే తినచ్చు, కూర్చొని మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు మనం. చూడండి ఎంత బాగుందో కదండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం డిజైన్ చేసి ఎంత బాగుందో లవ్ సింబల్ ఆకారంలో అయితే ఉంది. చాలా బాగా అయితే నచ్చిందండి ఆ ప్లేస్ కూడా నాకు. ఈ మెరికల్ గార్డెన్ అయితే మనకి 2013లో అయితే స్టార్ట్ చేశారంటండి. ఇందులో దాదాపు 150 మిలియన్స్ ఫ్లవర్స్ అయితే మాత్రం ఉన్నాయండి. అసలు మామూలు విషయం కాదనమాట. ఇక్కడ చూడండి వుడెన్ షేప్లో చక్కగా భలే డిజైన్ చేశారండి దీన్ని. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చిందనమాట ఈ వ్యూ అయితే. నేను కాసేపు ఇక్కడ కూర్చుని మంచిగా ఎంజాయ్ చేశానండి. ఒక 20 మినిట్స్ అయితే అక్కడ కూర్చున్నాను అనమాట. మనం దాదాపు ఈ మెరికల్ గార్డెన్లో తిరగాలంటే ఇంచుమించు మనకు తెలియకుండానే ఒక 2-3 కిలోమీటర్లు అయితే నడుస్తూ ఉంటాం అనమాట. ఇటుపక్క చూసినా మనకి కొత్తగా వ్యూ అయితే కనిపిస్తూనే ఉంటుందండి. నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళి నేను వ్యూని పైనుంచి అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేశానండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మనం చూడండి ఇక్కడైతే డాల్ తిరుగుతుంది. నేను కూడా ఒకసారి అలా ఒక రౌండ్ వేసాను అనమాట. చాలా బాగా అనిపించిందండి నాకైతే. మనం దాదాపు అయితే ఇందులో ఒక 2-3 కిలోమీటర్లు నడుస్తాం కాబట్టి కంఫర్టబుల్ షూ వేసుకుని వస్తే బాగుంటుందండి.
చూడండి ఇక్కడ మనకి ఖాళీ దొరికిందనమాట. మనకి లవ్ సింబల్స్ దగ్గర, హార్ట్ సింబల్ దగ్గర అయితే మనకి ఖాళీ దొరికింది. నేను మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వెళ్ళి లోపలికి వెళ్ళి వచ్చేసానమాట. నాకు బాగా నచ్చినాయండి ఆర్ట్ సింబల్స్. అందుకనే ఒక్కసారి అటు ఇటు తిరిగేసాను అనమాట. మళ్ళీ మెరికల్ గార్డెన్ అయితే కలర్ఫుల్ ఫ్లవర్స్తో ఎటు పక్క చూసినా కళ్ళు చెదిరిపోయే ఫ్లవర్స్ అయితే మాత్రం ఉన్నాయండి. అసలు ఎక్కడ చూడాలో తెలియట్లేదు అనమాట. అంత బాగా అయితే దీన్ని డిజైన్ చేశారండి. ఈ దుబాయ్ ఎడార్లో అయితే ఇంత బాగా డిజైన్ చేయడం అనేది ఈ ఫ్లవర్స్తో అసలు మామూలు విషయం అయితే కాదనమాట అండి. ఒక ఎక్సలెంట్ లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చండి. చూడండి ఇక్కడ మనకి ఎంబ్రాయిడ్ ఫ్లైట్ ఉంది చూడండి. ఈ ఎంబ్రాయిడ్ ఫ్లైట్ అయితే రియల్ ఎంబ్రాయిడ్ ఫ్లైట్ అనమాట. ఇదైతే మనకి ఫ్లవర్స్తో చూడండి ఎంత బాగా డెకరేట్ చేసి ఉందో. ఇది మనకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చిందంటండి ఈ ఎంబ్రాయిడ్ ఫ్లైట్కి అయితే. ఈ పార్క్కి ఒక స్పెషల్ అట్రాక్షన్ అని అయితే చెప్పుకోవచ్చండి. చూసారు కదండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మెరికల్ గార్డెన్ అయితే. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపు డే 4లో అయితే గ్లోబల్ విలేజ్ అయితే చూపిస్తాను, అది కూడా అస్సలు మిస్ అయిపోకుండా చూడండి. అంతవరకు బాయ్, మరి టాటా, సీ యూ, బాయ్, టేక్ కేర్.